అందరూ కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఒక పాట పాడుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అనువంత పాపమైన నను వంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా. అనువంత పాపమైన నను వంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా నాకీయవా నాకీయవా. అనువంత పాపమైన నను వంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా. చిన్న పాపమేనని విన్నకుంటిని కొంచెం అగ్ని కాల్చే అడవి అంతయు. చిన్న పాపమేనని విన్నకుంటిని కొంచెం అగ్ని కాల్చెను అడవి అంతయు. పాపము పరిపక్వమాయను విడుదల నీయవా ఈ ఘోర పాపికి. పాపము పరిపక్వమాయను విడుదల నీయవా ఈ ఘోర పాపికి. అనువంత పాపమైన నను వంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా నాకీయవా నాకీయవా. త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక పడిన స్థితి నుండి లేవలేకుంటిని. త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక పడిన స్థితి నుండి లేవలేకుంటిని. పాపపు ఊబిలో పడి ఉంటిని నీ చేయి చాపి విమోచించవా. పాపపు ఊబిలో పడి ఉంటిని నీ చేయి చాపి విమోచించవా. పాపము పరిపక్వమాయను విడుదల నీయవా ఈ ఘోర పాపికి. పాపము పరిపక్వమాయను విడుదల నీయవా ఈ ఘోర పాపి. అనువంత పాపమై నను వంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా నాకీయవా నాకీయవా. అనువంత పాపమైన నను వంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా నాకీయవా నాకీయవా. హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు ఉన్న వారంతా బైబిల్ గ్రంథాలు తెరిచి నేటి వాక్య ధ్యానాంశముగా 116వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నాకు చెవి ఎక్కెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. ఇక మధ్యాహ్న వేళ ఈ వాక్కు ద్వారా ప్రభువే మనతో మాట్లాడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా నీకే స్తోత్రాలు. అల్పుడనైన నన్ను నీ ప్రజల ఎదుట నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతివాది క్రియలన్నీ లయమగునుగాక.
నీ సన్నిధిలో అయా నీ మధ్యాహ్న వేళ నిలబడుతున్న నన్ను నీ శైలిలో నీ స్థాయిలో మీరే నా నోట నీ మాట ఉంచి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేసి ఏడంతల ఆత్మ అభిషేకంతో నేను నింపి మహిమ కలిగిన నీ పాత్రగా నన్ను వాడుకోమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ఈ యొక్క 116వ కీర్తన 2వ వచనంలో చూస్తే, ఆయన నాకు చెవియెగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును అన్న మాటను చూస్తున్నాం. రాత్రి మనం ధ్యానించిన వాక్యానికి కొనసాగింపుగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రార్థన ఆలకించే దేవుడని, ప్రార్థించగా ఆయన వెనువెంటనే కార్యము చేస్తాడని రాత్రి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. రాత్రి దాని వాక్యానికి రాత్రి ధ్యానించిన వాక్యానికి కొనసాగింపుగా ఈ మధ్యాహ్న వేళ ప్రార్థన మన జీవితంలో ఎందుకు చేయాలి, ప్రార్థన యొక్క విశిష్టత, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈ మధ్యాహ్న వేళ ప్రార్థన ఆలకించే ఆ దేవాతి దేవునికి మనం ఎందుకు ప్రార్థించాలి, ప్రార్థన మన జీవితంలో ఎటువంటి కార్యములు చేసిద్దో ఈ మధ్యాహ్న వేళ 3 ప్రాముఖ్యమైన మాటలు ఈ మధ్యాహ్న వేళ మనం నేర్చుకుందాం. మొదటిగా ప్రార్థనే మన యొక్క ప్రతి పరిస్థితిని మార్చేది. ఈరోజున ఏ సమస్యలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నా, ఆ సమస్యల సుడిగుండంలో నువ్వు మునుగుతున్న పరిస్థితులు నీ జీవితంలో ఎన్నో ఉన్నా, ప్రార్థన చేస్తే నీకు మేలు అనేది కలుగుతుంది. ప్రార్థన వల్ల ఒక ప్రతిఫలం అనేది నువ్వు జీవితంలో నువ్వు పొందుకుంటావు అన్న విషయాన్ని ఈ మధ్యాహ్న వేళ నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యొక్క మధ్యాహ్న వేళ ప్రార్థన మన జీవితాల్లో ఎందుకు చేయాలి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, మొదటిగా మత్తయి సువర్తమానము 26వ అధ్యాయము, మత్తయి సువర్తమానము 26వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూద్దాం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చాలండి. ప్రార్థన ఎందుకు మనం చేయాలంటే, మనము శోధనలో ప్రవేశించకుండా శత్రువు యొక్క అనేకమైన పన్నాగాలు మన మీద పన్నుతూ ఉండగా, శోధనలో మనం అనేది ప్రవేశించకుండా ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఆ శోధనలో నుండి మనం విడిపించబడాలి, ఆ శోధన నుండి తప్పించబడాలి అని ప్రార్థన అనేది ఒక ప్రాముఖ్యమైన ఆయుధంగా ఉందని మధ్యాహ్న వేళ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రార్థన మొదటిగా మన జీవితాల్లో ఏం చేస్తుందంటే, శోధన నుండి మనలను తప్పిస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఏ బిడ్డలైతే ప్రార్థన పూర్వకంగా ప్రతి యొక్క ఉదయాన్ని ఆ ఉదయకాలము లెగసి ఏ బిడ్డలైతే ప్రార్థనా పూర్వకంగా తమ యొక్క పనులను ప్రారంభించుకుంటారో, తమ యొక్క జీవిత గమనాన్ని ఆ యొక్క ఉదయం లెగసి మొదలుకుని దేవుని పాదాలు పట్టుకుని ఏ బిడ్డలైతే ఆ పనులను ప్రారంభిస్తారో, ఆ బిడ్డలు ఆ దినమంతటా విజయాన్ని చూస్తారు. హల్లెలూయా. ఆ ప్రార్థనే వారికి ప్రాకారముగా, ఆ ప్రార్థనే వారికి రక్షణగా ఉంటుంది అన్న విషయాన్ని ఈ మధ్యాహ్న వేళ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రార్థన అనేది అందరికీ అవసరమా? ఈ ప్రార్థన అనేది కొందరికి అవసరమా? ఈ ప్రార్థన అనేది ఆ సమస్యలతో ఉన్నవారికి, అనేకమైన బంధకాలతో ఉన్నవారికి, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ ప్రార్థన అవసరమా? అందరికీ అవసరమా? చెప్పండి ఒకసారి. అందరికీ ఈ ప్రార్థన అనేది అవసరం. ఎందుకంటే మనం ప్రార్థిస్తూ ఉండగా శత్రువు అనేకమైన కార్యములు, అనేకమైన పన్నాగాలు మనలను కృంగదీయాలని, ఆ శోధనలోనికి నడిపించాలని శత్రువు అనేవాడు గర్జించు తిరుగు సింహము వలె ఎవరిని మృంగుదామని తిరిగి చూస్తూ ఉండగా అనునిత్యము నీకు ఆ అనేకమైన పన్నాగములు పన్నుతూ ఉండగా నువ్వు చేసే ప్రార్థనే నీకు రక్షణ కవచముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రార్థన అనేది ప్రతి బిడ్డ, చంటి బిడ్డ, యవన బిడ్డలు, వృద్ధాప్యం ఉన్నవారు, అదేవిధంగా నడి వయసులో ఉన్నవారంతా ప్రార్థన అనేది ఒక వరముగా పొందుకోవాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన అనేది మన జీవితంలో మొదటిగా ప్రాముఖ్యమైన విషయముగా ఏంటంటే, అది మనలను
శోధనలో నుండి తప్పించుతుంది. హల్లెలూయా. శోధనలోనికి వెళ్ళకుండా, ఆ కీడైన అనుభవాలలోనికి మనం వెళ్ళకుండా మేలుకరమైన అనుభవాలలోనే ఆ ప్రార్థన మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందంటే, నువ్వు ఒక్క నిమిషం ఊపిరి పీల్చకుండా ఉండగలుగుతావా? ఉండలేవు. అలాగే ఆక్సిజన్ అనేది నీకు ఎంత అవసరమో ప్రార్థన అనేది కూడా నీకు అంతే అవసరమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున అందరికీ ప్రార్థన అనేది అవసరం. సేవకులకి, విశ్వాసులకి, ఎవరికైనా దేవుని యొక్క కృప కావాలి అంటే, ఆ కృప, దేవుని కృప అనేది ఎలా దొరుకుతుందంటే, నువ్వు చేసిన ప్రార్థన ద్వారానే దేవుని కృప నీకు సొంతమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, నువ్వు చేయవలసిన, నీకున్న ఏకైక ఆయుధము ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రార్థన అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూస్తే ఎడతెగక ప్రార్థన చేయండి అని ఉంటుంది. ఎడతెగక అంటే ఆగకుండా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆగకుండా ప్రార్థన చేయగలుగుతున్నావా? నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ దినములో ఎన్ని సమయంలో నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తే, బిడ్డగా నువ్వు ఉన్నావు, నువ్వు శోధనలో ప్రవేశిస్తున్నావంటే, శత్రువు అనేక విధాలుగా నిన్ను కృంగతీస్తున్నాయంటే, ప్రార్థన అనేది నీలో లోపముగా ఉన్నదనే విషయాన్ని నువ్వు గమనించాలి. బైబిల్ గ్రంథంలో ఎడతెగక ప్రార్థన చేయమని ఉంది. కానీ మనమేమో ఆ ప్రార్థన ఆపివేసి ఎడతెగక తింటా ఉంటాం. ఆగకుండా తినే బిడ్డలు ఉంటారు, ఆగకుండా నిద్రించే బిడ్డలు ఉంటారు, ఆగకుండా ఒకటి ఆ యొక్క స్వరాలు తెరిచి ఉన్న కాడికి స్వరం తెరిచి ఎదుటి వారిని తిట్టే బిడ్డలు ఆగకుండా ఎంతోమంది లేరు. కానీ అవన్నీ మనకు నిష్ప్రయోజనం. కానీ మనం శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే ఆగకుండా ప్రార్థించే బిడ్డలంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చూస్తే, ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసంట ఆయన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. ఆయనకు ప్రార్థన అవసరమా? ఆయనకు ప్రార్థన చేయాల్సిన పని ఏమైనా ఉందా యేసయ్యకు? లేదు. కానీ ఆయనంట పెందల కాడనే లేచి, ఒక చదవబడిన వాక్యంలో ఏమని ఉంది? ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచున్నాడంట. యేసయ్యే అంతగా ప్రార్థన చేస్తే ఈ రోజున ఆయన అద్భుతాలు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు, మృతులను సైతము లేపగలిగిన ఆ శక్తిమంతుడే ప్రార్థన చేస్తూ ఎడతెగక ప్రార్థనలో గడుపుతూ ఉంటే, నువ్వెంతసేపు దేవుని ప్రార్థనలో గడుపుతున్నావు? ఎంతసేపు దేవునిని ఆ యొక్క ప్రార్థనలో ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమిలాడుకుంటున్నావు? ఈ మధ్యాహ్న వేళ వాక్కు వింటున్న ప్రియబిడ్డ, నువ్వు శోధనలో నడిపించబడుతున్నావంటే, శత్రువు అనేక విధాలుగా నిన్ను బలహీనపరుస్తూ, కృంగతీస్తూ ఆ శోధన మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడంటే, నువ్వు చేయవలసింది ఎడతెగక ప్రార్థన చేసే అనుభవంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రార్థనే నిన్ను శోధనలోనికి నడిపించకుండా కాచి కాపాడి నిన్ను ఆ విజయ పదాన నడిపించే ఆ మార్గాలలో, ఆ యొక్క ప్రగతి పదములో నడిపించేది, ఆ శత్రువు చేతికి నిన్ను అప్పగించకుండా ఉండే ఆయుధము ఏదైనా ఉందంటే ప్రార్థనే అన్న విషయాన్ని ఈ మధ్యాహ్నం నువ్వు గుర్తించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందని ఈ ప్రభు ప్రేమలో మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎడతెగక ఆగకుండా ప్రార్థన చేయటం అంటే సమయం అనక అసమయం అనక ఆ యేసయ్యే ప్రార్థన చేస్తూ తెల్లవారు ఇంకను చీకటి ఉండగానే ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ఆయన శిష్యులు వచ్చి ప్రార్థన నేర్పయ్యా అని అడిగితే ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించిన అనుభూతిని మనం చూస్తున్నాం. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన అనే ఒక ఆయుధంను నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కీర్తనలో ఒకటి ఉంటుంది,
కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఏమనంటే, నా జీవదాత అయిన నా దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును అని రాయబడి ఉంటుంది. ఆ దేవునికి మనం చేసే ప్రార్థన ఎంత ప్రార్థన మనం చేయగలుగుతామో ఆ ప్రార్థనే మనకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. నీతో ఉంటాను, తోడు ఉంటాను అని ఎంతమంది బిడ్డలు అనినా వారు ఉండకపోవచ్చు. కానీ నీకు తోడు అనేది ఏంటంటే, ఆ దేవుని సన్నిధిలో నువ్వు చేయగలుగుతున్న ఆ ప్రార్థనే నీకు రక్షణ కవచముగా, ఆ ప్రార్థనే నీకు తోడుగా ఉంటుంది అన్న విషయాన్ని, ఎటువంటి సమస్యల సుడిగుండాల చేత నువ్వు నడిపించబడుతున్నా, ఎటువంటి భయంకరమైన అనుభవాలలో నువ్వు నీ అడుగులు ముందుకు వేస్తున్నా, నీకు తోడు అంటూ ఉండేది ఏదైనా ఉన్నది అంటే ఈ మధ్యాహ్నం వేళ నా దేవుడు ప్రకటిస్తూ ఉండగా, నీకు తోడు ఎవరు ఉండినా ఉండకపోయినా దేవుని గూర్చి నువ్వు చేసే ప్రార్థన నీకు ఆ సమయం అనక అసమయము అనక ఎల్ల కాలము నిరంతరము తోడి నీతో నిలిచేది ఏదైనా ఉన్నదంటే కేవలం ప్రార్థన అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన నీ వ్యాపారానికి తోడుగా ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థనే నీ ఉద్యోగంలో రక్షణగా ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేస్తున్న వ్యవసాయంలో తోడుగా, ఆ వ్యవసాయంలో నూరంతల ఫలం అనేది పొందుకునేటట్లుగా నువ్వు చేసే ప్రార్థన ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయకుండా ఎన్ని ప్రయాసను పడినా, ఎంత కష్టార్జితము, ఎంతగా నువ్వు చెమటోచి ప్రయాసపడినా, ఎంత కష్టపడి సంపాదించినా ఆ ప్రార్థనే అనేది నీకు లేకపోతే, ఆ ప్రార్థన చేయకుండా నువ్వు ఎంత సంపాదించినా సరే చినిగిన సంచిలో వేసినట్లుగా నీ కష్టార్జితం ఉంటుంది. ఈ మధ్యాహ్నం వేళ నీ కుటుంబానికి కానీ, నీ పిల్లలకు కానీ, నీ వ్యక్తిగత జీవితానికి కానీ, నీ యొక్క వ్యాపారాలకి కానీ, నీ వ్యవసాయాలకి కానీ ఏదైనా ప్రాకారంగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిందంటే ఏమై ఉన్నదంటే ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ మధ్యాహ్నం వేళ నేను జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా. మొదటిగా మనం ప్రార్థిస్తే ప్రార్థన ప్రాముఖ్యత ఏంటంటే, మొదటిగా మనలను శోధనలో నుండి మనలను తప్పిస్తుంది అన్న విషయాన్ని ఇప్పటివరకు నేర్చుకున్నాం. రెండవదిగా ప్రార్థన చేస్తే మన జీవితంలో ఎలాంటి కార్యములు జరుగుతాయో చూస్తే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుతున్నాను. హల్లెలూయా. ఈ రోజున రెండవదిగా మనం ప్రార్థిస్తూ ఉండగా మనకేం కలుగుతుందంటే సుఖము, నెమ్మది అనేది కలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజున నెమ్మది లేక అనేక మంది ఆ నెమ్మది అనేది వారి జీవితాల్లో ఉండవు, సుఖం అనేది వారి జీవితాల్లో ఉండదు. ఉదయం లెగిస్తే శత్రువు అనేక విధాలుగా వారిని చొరబడి వారి జీవితాల్లోనికి నెమ్మది అనేది లేకుండా సుఖము వారి జీవితం దినములు ఉండి ఎన్నో రోజులైన వారి నెమ్మది కలిగిన దినాలు వారి జీవితంలో ఎన్నో దినాలైంది. నెమ్మది కలిగిన దినాలు చూసి, కానీ నెమ్మది లేకుండా శత్రువు అనేక విధాలుగా అనేక పన్నాగాలు పన్నుతూ ఉండగా నువ్వు చేసే ప్రార్థన నీకు ఎలాగూ ఉంటుందంటే సుఖముగాను నెమ్మది కలిగిన ఆ యొక్క జీవితము నీకు కావాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికన్నా ముఖ్యంగా రాజుల కొరకు, యాజకులు ఏమైనా ఉంది, రాజుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయమన్నట్లు మనం చూస్తాం. రోజు ఎవరికి వారు నా పిల్లలు, నా కుటుంబము, నా వారు అని ఎవరికి వారు నా 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 అన్న ఆలోచనలు ఉంటున్నారు. కానీ అలా చేస్తే మనకు, అలాంటి ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదమే. కానీ మరీ ప్రాముఖ్యంగా, అన్నింటికన్నా ముఖ్యంగా ఏం చేయాలంటే
అందరి కోసం మనం ప్రార్థించే బిడ్డలంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డ కోసం మనం ప్రార్థించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. రోజున సంఘం కోసం, సేవకుల కోసం ప్రార్థన చేసే బిడ్డలంగా మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ కోసమే నా అనుకున్న వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే మేలులు జరుగుతాయి. కానీ నువ్వు అందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, నాయకుల కోసం ప్రార్థించగలిగితే మరింత మేలులు అధికంగా జరుగుతాయి అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. నీ కొరకు చేసుకుంటే మేలులు జరుగుతాయి. అదే అందరి కోసం నువ్వు ప్రార్థించగలిగితే మరింత ఎక్కువ మేలులు నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. నిద్రపోతున్న వారంతా హల్లెలూయా. ఇంకా లెగల సరే. రోజున మనం చేయవలసిన ప్రార్థన ఎలా ఉంది? ప్రార్థన ఎలాంటి కార్యం చేస్తుంది మన జీవితంలో? సుఖముతోనూ నెమ్మదితోనూ మనం బ్రతుకున్నట్లుగా ఆ ప్రార్థన కార్యం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయాన్ని నేను చెప్తాను. ఆ ప్రార్థన ఎలాంటి కార్యం చేసిద్దో ఒక విషయాన్ని నేను చెప్తాను. ఒకనొక వృద్ధాప్యం ఉన్న ఒక మామగారు ఉన్నారంట. గత దినాలలో మీకు ఈ మాట చెప్పినట్టున్నాను, మరలా గుర్తు చేస్తున్నాను. ఆ వృద్ధాప్యం ఉన్న మామగారికి ప్రభు దర్శించి ఫలానా బిడ్డను బట్టి ప్రార్థన చెయ్యని వృద్ధాప్యం ఉన్న బామ్మను దర్శించి ప్రభు ఒక మాట చెప్పాడంట. ఆమె పేరు చెప్పలా, ఆ బిడ్డ పేరు చెప్పలా. కానీ 301 అనే నెంబరును బట్టి నువ్వు ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని ఆ వృద్ధాప్యం ఉన్న మా అమ్మను బట్టి, ఆ వృద్ధాప్యం ఉన్న మా అమ్మకు ప్రభు దర్శనం చూపించి ఆ 301 అనే నంబర్ను బట్టి మీరు ప్రార్థన చేయమ్మా అని చెప్తే ఆమె అనుకుంటుందంట, ఎవరయ్యా 301? ఎవరో నాకు మనిషా, లేకపోతే ఇంకేమైనా వస్తువా, ఏమిటి నాకు తెలియచేయ అని ప్రార్థన చేస్తూ ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకుంటుందంట. ప్రభు ఆమెకు బయలుపరిచిన విధానం బట్టి 301ని దీవించండి, ఆ 301ని ఆశీర్వదించండి, ఆ 301 ఎవరో తెలియదు. కానీ ఆమె ప్రతిరోజు ప్రార్థనలో 301ని ఏం చేస్తున్నాడో నాకు తెలియదయ్యా, ఆ బిడ్డ చేస్తున్న ప్రతి పనిని దీవెనకరంగా మార్చు, ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు అని అలా ప్రతిరోజు 301 అనే ఆ నెంబర్ను బట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంట. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. అలా గడిచిపోయి 12 సంవత్సరాలు ఆమె ప్రతిరోజు ఆ 301 అనే అంకెను బట్టి ప్రార్థన చేస్తూనే ఉందంట. కానీ ఆమె ఎవరికి ప్రార్థన చేస్తుందో తెలియదు. ఆ 301 అనే నెంబర్ ఎవరో తెలియదు. ఏమిటో వస్తువా, మనిషి బ్రతుకున్నాడా, చనిపోయాడా, వస్తువా అనేది తెలియదు. కానీ ప్రభు చూపించాడు. 301 అనే ఆ అంకెను బట్టి ప్రార్థన చేయమన్నాడు. ప్రభు చెప్పినట్లుగానే 12 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసి ఒకానొక దినమున ఆ ప్రాంతంలో జరిగే ఒక మహాసభలకు ఆ వృద్ధాప్యమున్న మా అమ్మ వెళ్తే అక్కడ బలమైన సేవకులు వాక్యాన్ని విత్తుతూ ఉండగా అనేకులు అభిషేకంతో నింపబడి వారిలో ఉన్న బంధకాలన్నీ వారి నుండి దూరమైపోతున్న సందర్భం, అనేక మంది అన్య భాషలతో నింపబడుతూ ఆ ప్రాంగణమంతా దేవుని ఆత్మతో నింపబడుతూ ఉండగా ఆ సేవకులు వాక్యాన్ని ముగించి ప్రార్థిస్తూ ఉండగా ఒక మాట చెప్పారంట. నా పేరు ఇలా పరిచయం చేసుకుంటూ నేను ఒకప్పుడు 12 సంవత్సరాల క్రితం నేను ఒక గొప్ప ఎందుకు పనికిరాని వాడని, ఒక గొప్ప పాపిని, ఎందుకు పనికిరాని ఒక అసహ్యకరమైన జీవితము జీవిస్తూ ఉన్న పరిస్థితుల్లో నేను 12 సంవత్సరాల క్రితము బహుఘోరమైన పాపంలో మునిగిపోయి ఉండగా దేవుడు నన్ను రక్షించుకుని దేవుని మహిమగల ఆ పని చేయటానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించి ఇలా ఈ తరములో బలమైన పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు. నా పేరు అని అతను పరిచయం చేసుకుంటూ నా పేరు 301 అని ఆయన చెప్పాడంట. ఎందుకు 301 అని ఆయన చెప్తే 12 సంవత్సరాల క్రితం నేను చేసిన అతిక్రమాలు, పాపాలను బట్టి నన్ను అధికారులు అనేవారు, పోలీసు వారు నన్ను జైల్లో వేస్తే
చెరసాలలో నాకు ఇవ్వబడిన నెంబరు 301. నా పేరందరూ మర్చిపోయారు. అన్ని సంవత్సరాలు నేను ఆ కారాగారంలో ఉండి అందరూ ఇక నా పేరు మర్చిపోయి 301గానే నా పేరును పిలుస్తున్నారు. నా కొరకు ప్రార్థన చేయండి అని ఆయన చెప్పి ఆ మాటలు చెబుతూ ఉండగానే ఆ వృద్ధాప్యం అందున్న ఆ తల్లి ఆ సభలకు వెళ్ళగానే ఆమె ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి ఈ మాటలన్నీ చెబుతుందంట. 12 సంవత్సరాల క్రితం, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నేను నీకోసం 12 సంవత్సరాలు ప్రార్థన చేశాను. నువ్వెవరో నాకు తెలియదు, మనిషివో వస్తువో ఎవరో నాకు తెలియదు, ప్రభు నాకు చూపించాడు. ప్రభు చూపించిన ఆ మాటను బట్టి నేను 12 సంవత్సరాలు ప్రార్థన చేశాను అని ఆ కళ్ళంటే నీళ్లు పెట్టుకున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆ తల్లి చేసిన ప్రార్థనే, ఆ 12 సంవత్సరాలుగా ఆ తల్లి చేసిన ఆ ప్రార్థనే అతని యొక్క పాపములో నుండి ఆ తల్లి చేసిన ప్రార్థన ద్వారానే ఆ 301 అనే ఆ నెంబర్ గల ఖైదీ బయటకు రాగలిగాడు. హల్లెలూయా. ఆ బయటకు రాగలగటమే కాదు, ఆ 12 సంవత్సరాల ఆ తల్లి చేసిన ప్రార్థన గొప్ప ప్రయోజనకరమైన దేవుని పాత్రగా అనేకులకు దీవెనకరంగా ఆయన వాడబడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన అనేది వ్యర్థంగా పోయిందా? పోలేదు. 12 సంవత్సరాలు మనిషో కాదో తెలియదు, కానీ ఆ తల్లి ప్రార్థన చేసింది. మనం చేసే ప్రార్థన ఎలాంటిదంటే ఆ బిడ్డ జీవితంలో చేసిన గొప్ప కార్యము నీ పట్ల నా పట్ల కూడా, నువ్వు చేసే ప్రార్థన వ్యర్థముగా పోదని నువ్వు ఎరిగి నువ్వు ప్రార్థించగలిగితే ఒకానొక రోజు నా ప్రార్థనే నీకు ప్రాకారంగా నిలబడి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిచర్యలో ఘనమైన కార్యములు చేయగలదని నువ్వు నమ్మి విశ్వసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రోజున ప్రార్థించే బిడలకు మాత్రమే, ప్రార్థించే బిడలంటేనే శత్రువుకి భయము. మామూలుగా ప్రార్థించకపోతే శత్రువు అనేవాడు వాడిని కృంగదీస్తా, నెమ్మది లేకుండా సుఖం అనేది లేకుండా వారి జీవితాల్లో అనేక విధాలుగా శత్రువు వారిని కృంగదీస్తూ ఉంటాడు. కానీ ఏ బిడ్డలైతే ప్రార్థన చేస్తారో, ఏ బిడ్డల మోకాలైతే నల్లబడతాయో ఆ బిడ్డల మోకాలను చూసి శత్రువు భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడంట. హల్లెలూయా. స్కాట్లాండ్ దేశపు రాణి ఒక రాణి ఉంది. ఆ దేశపులో ఆ రాణి అంటే అందరికీ భయము, ప్రజలందరికీ, అధికారులందరికీ భయం. ఆమె ముందు ఎటువంటి పెద్ద అధికారులైనా ఆమె ముందు వచ్చి మోకరిల్లాల్సిందేనంట. కానీ ఎవరికి భయపడదు ఆ రాణి, ఎవరికి భయపడదు, ఎవరి ముందు తల వంచదు. కానీ ఆ రాణికి ఆ దేశంలో ఉన్న ఒకే ఒక్క బిడ్డను బట్టి భయం అంట. ఆ వ్యక్తి పేరే జాన్ మార్క్స్ అనే ఆ బిడ్డను బట్టి ఆ స్కాట్లాండ్ దేశపు రాణి ఎంతో భయపడిపోతూ గడగడ వణికిపోయేదంట. ఎందుకంటే ఆ జాన్ మార్క్స్ అనే బిడ్డ ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. అలాంటి ప్రార్థన పరులకే అటువంటి ఘనత కలుగుతుంది. హల్లెలూయా. అతని ముందు, జాన్ మార్క్స్ ముందు అందరూ వచ్చి ఆ స్కాట్లాండ్ దేశపు రాణి ముందు తల వంచాల్సిందే, మోకరిల్లాల్సిందే. కానీ ఈ రాణి వెళ్ళి ఎవరికి తల వంచని రాణి వెళ్ళి ఏం చేస్తుందంటే ప్రార్థనా పరుని ఎదుట తల వంచుతుంది. హల్లెలూయా. ప్రార్థనా పరుడు ఎదుట ఆమె మోకరిల్లుతుంది. అంటే ఆయనలో ఉన్న ఆ యొక్క విశిష్టత ఏమిటంటే ఆయన చేసే ప్రార్థన అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థించగలిగితే నెమ్మది కలిగిన జీవితాలు నీకు ఉంటాయి. నువ్వు ప్రార్థించగలిగితే సుఖముగా జీవించే దినాలు నీకు రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన లోపముగా ఉంది కనుకనే ఈ రోజున మనం సుఖము లేక నెమ్మది లేకుండా ఆ పరిస్థితులు మనం చవి చూస్తున్నాం. నువ్వు ప్రార్థించగలిగితే, రెండవదిగా ప్రార్థన మన జీవితాల్లో ఎటువంటి కార్యం చేస్తుందంటే సుఖముగాను నెమ్మదిగా జీవించే దినాలు మనకి ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం ప్రార్థన ఎటువంటి కార్యములు చేస్తుందో నేను చెప్పి ముగిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను.
ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. హల్లెలూయా. ఈ రోజున మనం ప్రార్థన 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 అంటున్నాం కదా. ప్రార్థన మన జీవితాల్లో ఎటువంటి కార్యము చేసిద్దంటే రోగికి స్వస్థతనిస్తుంది. హల్లెలూయా. మొదటిగా ప్రార్థన ఏం చేస్తుంది? శోధనల నుండి మనం తప్పిస్తుంది. రెండవదిగా ప్రార్థన మనకి ఏవి దయచేస్తుంది? సుఖముగా నెమ్మది కలిగిన జీవితాలను మనకు దయచేస్తుంది. మూడవదిగా ప్రార్థన ఏం చేస్తుందంటే రోగికి స్వస్థత అనేది ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి స్వస్థతనిస్తుంది. ఈ రోజున నువ్వు ఎటువంటి బలహీనతలో ఉన్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా విశ్వాసంతో ప్రార్థన చేయటం మొదలుపెట్టు. విశ్వాస సహితమైన ప్రార్థన నీ యొక్క ప్రతి ఒక్క మూలుగులను సైతము, నీ కండరాలను సైతం, అది అంటు చిక్కని రోగమైన, అంటు చిక్కని వ్యాధులైన నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు వెంటనే నా ప్రార్థన ఆలకించి చెవియొగ్గే నా దేవుడు సంపూర్ణమైన స్వస్థత నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. నీకు స్వస్థత కావాలా? ఏం చేయాలి? ఎవరిని ఆశ్రయించాలి? దేవుని సన్నిధిని ఆశ్రయించి ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రోగికి స్వస్థత కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు స్వస్థత కావాలంటే ఏం చేయాలి? డాక్టర్లు కావాలా? నీకు స్వస్థత కావాలంటే నువ్వు చేయవలసిందంటే ఏమీ లేదు. డాక్టర్లు అయితే ఉపశమనాన్ని కొన్ని రోజులు ఆ వ్యాధి యొక్క ఆ తీవ్రతను తగ్గిస్తారేమో, కానీ నువ్వు ప్రార్థన చేయగలిగితే వైద్యులకి పరమ వైద్యుడైన దేవుడు ఆ రోగాన్ని నీ నుండి నిర్మూలము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మానసిక రోగమైన, నీ యొక్క శారీరక రోగమైన నీకు స్వస్థత కావాలి అంటే నువ్వు చేయవలసిన మొదటి పని ఏమైనా ఉన్నది అంటే ఎవరిని ఆశ్రయించక, వైద్యులను ఆశ్రయించక నువ్వు ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయగలిగితే విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి స్వస్థతనిస్తుంది. నీ బలహీనత ఎలా ఉన్న ఈ మధ్యాహ్నం వేళ, ఎటువంటి బలహీనతతో ఉన్నా ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రతి సమస్యను ఆయన కొట్టివేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ యొక్క ఎటువంటి తీవ్రకరమైన ఆ బలహీనత అయిన ఆయన నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళ మనం ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన వల్ల మనకు స్వస్థత కలుగుతుందన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఈ మన పట్ల అనేకమైన కార్యాలు చేసినవాడు, అనేక విషయాల్లో అనేకమైన బలహీనతల నుండి మన పట్ల, మన సంఘబిడ్డ పట్ల అనేకమైన కార్యాలు చేసిన దేవుడు నీ పట్ల, నా పట్ల కూడా ఆయన కార్యం చేయాలని ఆశతో ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేసే బిడ్డలంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన మనకు శోధనలో నుండి తప్పిస్తుంది. శోధనల నుండి తప్పించడమే కాకుండా రెండవదిగా ప్రార్థన సుఖముగా నెమ్మది కలిగిన జీవితాలను, దినాలను మనకు ఇస్తుంది. మూడవదిగా ప్రార్థన మనకు మన రోగానికి స్వస్థతనిస్తుంది. ఈ మధ్యాహ్న వేళ ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే మరి దేవుడు 116వ కీర్తన 2వ వచనంలో చూస్తే ప్రార్థన ఏ బిడ్డలైతే చేస్తారో ఆ బిడ్డల ప్రార్థనలు ఆలకించి 116 2వ వచనంలో ఏమని ఉంది? ఆయన మనకు చెవి ఎక్కుతాడు. హల్లెలూయా. విషయంలో ఈ 3 విషయాలలో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు చెవి ఎక్కుతాడు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించడమే కాదు, శోధనల నుండి తప్పిస్తాడు. శోధనల నుండి తప్పించి నెమ్మది కలిగిన జీవితాలు, సుఖముగా జీవించే జీవితాలు నీకు, దినములు నీకు అనుగ్రహిస్తాడు. నీ ప్రతి రోగానికి స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మధ్యాహ్న వేళ ఈ చిన్న మాటలు దేవుడు మన విడుకల్లో ఫలభరితంగా మార్చి, ఆశీర్వదించి, వృద్ధిపరిచి మన విడుకల్లో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన